లంబోదరాయ నమః. శ్రీ గోదా రంగనాథ స్వామిని నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు తిరుప్పావై పాశురాలలో 6వ పాశురం గురించి అర్థం తెలుసుకుంటున్నాం. புல்லும் சிலம்பினகான் புல்லரையன் கோயில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ పిల్లాయ్ ఎలుందిరాయ్ పేయిములై నంజుడు కళ్ళచ్చగడం కలక్కలియక్కాలొచ్చి వేళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிலும் మొల్ల ఎలుందరి ఎన్ర పేరరవం உள்ளம் పుగుందు కులిరుందేలోరెన్బవాయ్. ఈ పాశురం యొక్క తాత్పర్యం ఏమిటంటే, భగవంతుని యొక్క భక్తి కొత్తది కావటం వల్ల ఈ వ్రతం గురించి తెలియక ఆమె ఒక్కరే తన ఇంటిలో పడుకొని బయటకు రాకుండా ఉన్న ఒక అమ్మాయిని గోదాదేవి మరియు ఆమె స్నేహితురాళ్ళు ఇలా లేపుచున్నారు. ఓ పిల్ల లే, ఆహారము సంపాదించడం కోసం పక్షులు లేచి కిలకిల రావాలు చేస్తున్నాయి. ఆ పక్షుల యొక్క నాయకుడైన గరుత్మంతునికే స్వామియగు ఆ శ్రీ మహావిష్ణువు ఆలయంలో తెల్లని శంఖం యొక్క నాదానికి సమయం అయినది. ఆ శంఖం పెద్ద శబ్దం చేయుచున్నది. ఆ ధ్వని వినబడటం లేదా? ఓ పిల్ల లే, మేము ఎవరు లేపగా లేచామన్న అనుమానం నీకు కలగవచ్చు. అయితే విను, పూతన స్తనములందు విషపు పాలు తాగి తన యొక్క పాపాలు కూడా తాగి ఆమెకి వైకుంఠ ప్రాప్తి కలిగించినట్లు కంసుడు పంపిన అసురుడు మాయాశకటం వేషం వేసుకొని కృష్ణుని చంపటానికి వస్తే ఆ శకటాసురుణ్ణి పాల కోసం ఏడుస్తూ చిన్ని కృష్ణుడు చిన్ని పాదాలతో ఆ మాయాశకటాన్ని ఒక్క తన్ను తన్ని ఆ మాయాశకటాసురుణ్ణి పిండి పిండి చేసిన వాడును. క్షీరసాగరములో చల్లని మెత్తని సుకుమారమైన ఆదిశేషుడు అందంగా చుట్టుకొని ఉన్న శేషశయ్యపై లోకరక్షణ కోసం యోగ నిద్రలో మునిగి ఉన్న ఈ జగతికి కారణభూతుడు అయిన ఆ సర్వేశ్వరుణ్ణి మా హృదయములలో పదిలపరుచుకున్నాం. మునులు యోగులు మెల్లిగా చిన్న గొంతుతో హరి 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 అనుచున్నప్పుడు అది మాకు పెద్ద పెద్ద శబ్దములుగా వినపడి మా చెవుల నుంచి హృదయంలోకి ప్రవేశించి గాఢ నిద్రలో ఉన్న మమ్మల్ని మేల్కొల్పింది. నీవు కూడా లేచిరా అని గోదా అమ్మ ఆమె స్నేహితురాళ్ళు ఒక అమాయకపు భక్తురాలు కృష్ణుడి గురించి ఈ వ్రతం గురించి తెలియని ఒక ఆడపిల్లను నిద్రలేపుతున్నారు. అందరూ కలిసి వ్రతం చేద్దామనుకొని అందరూ కలిసి వెళ్ళి యమునా స్నానాలు, అంటే గోదాదేవి ఉన్నది శ్రీవిల్లిపుత్తూరు కదా, ఆమె యమునలో స్నానం అంటుందేంటి అంటే, వాళ్ళు స్నానం చేసే కావేరి నదియే యమునగా భావించారు. ఎలా అంటే, గోదాదేవి తనను తాను గోపికగా తన స్నేహితురాళ్లను గోపికలుగా భావించినట్లు ఈ కావేరి నదిని కృష్ణునికి ఎంతో ఇష్టమైన యమునా నదిగా భావించి ఆ నదిలో స్నానం చేసి ఈ వ్రతం చేయాలనుకున్నారు. దానికి గాను అందరినీ ఈ చుక్క పొద్దుల్లో అంటే తెల్లవారుజామున నిద్రలేపుచున్నారు. వారిలో ముందుగా ఉత్తిష్ట అనే కన్యని నిద్రలేపుచున్నారు. వచ్చే వీడియోలో 7వ పాశురం గురించి అర్థం తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం.